ఈ అక్కడ వ్యాపారులు వీళ్ళందరూ వెళ్ళి చెప్పినా కూడా ఏం మారలేదు అతను, పట్టించుకోవాలి. అది ఆ గుడి దగ్గర అట్ట పెట్టాను నేను అంతే, నా ఫార్ములా ఇంతే అని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా కొండపైకి కూడా ఘాట్ రోడ్ వేసాక ఈ కిందకి ఎందుకు అడ్డుపట్టం? అట్లాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే, వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పార్థసారథి ఆయనకి ఏదో నూజివీడు టికెట్ కన్ఫర్మ్ అన్నారు. అటువంటి చోట్ల అక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేదా మాజీ ఎమ్మెల్యే ఆయన ముద్రపోయిన వెంకటేశ్వర, ఆయన మళ్ళీ తీసుకొని అదే సీట్ ఇవ్వడం అంటే వెళ్ళిన వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండకూడదు, వాళ్ళని కూడా టార్గెట్ చేయాలన్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి అంటే బేసిక్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా జవసత్వాలు ఉడిగిపోతున్న టైంలో ఒక లైఫ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ 23 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు? అలా క్యాండిడేట్ లేరా? వాళ్ళు గెలవరని గెలిచిన వైసీపీ వాళ్ళని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏంటంటే 22 మంది అందులో ఓడిపోయారు, ఒక్క గొట్టిపాటి తప్పించి ఎవరు గెలరు. అప్పుడైనా చంద్రబాబు ఒక ఐడియాకి రావాలి. అక్కడ జగన్ ఫేస్ చూసి వీళ్ళు గెలిచారు కానీ వీళ్ళ ఫేస్ చూసి జగన్ గెలవలేదు అనేది. అంటే పార్టీ ఫేసా వ్యక్తి ఫేసా? ఈ రెండిట్లో చూస్తే వ్యక్తి ఫేస్ మీద కాదు పార్టీ ఫేస్ మీద 2019 దాకా తర్వాత జ్ఞానోదయం రావాలి. కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? స్టిల్ ఇప్పుడు చూడండి అనేక చోట్ల అభ్యర్థులు లేరు తెలుగుదేశం. ఇన్ని రోజులు ఎందుకు డ్రాగన్ చేసుకొచ్చింది? ఇప్పుడు నెల్లూరు జిల్లాకి చూడండి, వేమిరెడ్డి వస్తే తప్పించి వీళ్ళకి దిక్కులేదు. వేమిరెడ్డికి ముందు